హలో ఎవ్రీవాన్! ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? స్టోరీ స్టార్టింగ్‌లోనే మనకి జియా కనిపిస్తుంది. తను తన బాస్‌తో నైట్ స్పెండ్ చేశాక మార్నింగ్ లేసి వెళ్ళిపోతూ తన బాస్ ఆపుతాడు. తన బాస్ జియాని చూస్తూ అనుకుంటూ ఉంటాడు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జియా ఏమో ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్‌లో మెసేజ్ వస్తుంది. ప్రెసిడెంట్ హాన్ అలాగే లీ గ్రూప్ కంపెనీ యొక్క వివి వీళ్ళిద్దరికీ త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతుంది న్యూస్‌లో చూస్తుంది. అది చూసి తను షాక్ అవుతుంది. అండ్ తను అనుకుంటుంది హాన్ నాతో రిలేషన్షిప్లో ఉన్నది కేవలం తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నానని. అంతకుమించి తను మా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను తనతో రిలేషన్షిప్లో ఉన్నది నాకు మనీ అవసరం. అతను మనీ ఇస్తున్నాడు కాబట్టి నేను అతనితో రిలేషన్షిప్లో ఉన్నాను. మా ఇద్దరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అనుకుంటుంది. అప్పుడే జియా అనుకుంటుంది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఒకవేళ ఈ విషయం హాన్కి చెప్పినా కానీ యూజ్లెస్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హాన్ వచ్చి జియాకి 100 మిలియన్ కార్డ్ అని బిల్లా ఇస్తాడు. అప్పుడు తను అంటుంది ఏంటి నేనెప్పుడు నీకు మిస్ట్రెస్ లానే ఉండాలనుకుంటున్నావా? నీకు ఆల్రెడీ మ్యారేజ్ జరగబోతుంది కదా, ఇంకా మీ ఇద్దరి మధ్యలోకి రావడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు హాన్ అంటాడు ఇన్ని రోజుల నుంచి మనీ ఇస్తుంటే తీసుకున్నావు కదా అంటే, అవును ఇన్ని రోజుల నుంచి మనీ ఇస్తుంటే తీసుకున్నాను, కానీ ఇప్పుడు మీ మ్యారేజ్ జరగబోతుంది కదా అని అంటుంది. జియా అంటుంది నువ్విచ్చే మనీ కోసం అలాగే ప్రాపర్టీ కోసం నీతో లైఫ్ లాంగ్ మిస్ట్రెస్లా ఉండాలా? నేను ఉండలేను. అలాగే కంపెనీలో కూడా జాబ్ మానేస్తున్నాను. రేపు రిజైన్ లెటర్ ఇస్తాను అని అంటుంది. అప్పుడు హాన్ అంటాడు నువ్వు రిజైన్ లెటర్ ఇచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేయను అని అంటాడు. హాన్ అంటాడు నువ్వు కరెక్ట్గా ఆలోచించి చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే జియాకి వామిటింగ్స్ అవుతాయి. అప్పుడు ఇమీడియట్గా హాన్ వచ్చి ఏంటి నువ్వేమైనా ప్రెగ్నెంటా అని అడుగుతాడు. జియా అంటుంది లేదు నేను ప్రెగ్నెంట్ కాదు, జస్ట్ కడుపులో కొంచెం తిప్పినట్టు అయ్యి వామిటింగ్ వచ్చినట్టు ఉంది అని అంటుంది. హాన్ ఏమో జియాని ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. తను అంటుంది నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే అప్పుడే అక్కడికి వీవి వస్తుంది. అంటే హాన్ యొక్క ఫియాన్సీ. అది వాళ్ళిద్దరిని అలా చూసి తను జెలస్గా ఫీల్ అవుతుంది. అలాగే కోపంగా కూడా అనుకుంటుంది. జియా అంటుంది ఆల్రెడీ నీ ఫియాన్సీ వచ్చింది కదా, నువ్వెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు, నన్ను వెళ్ళని అని ఉంటుంది. కానీ హాన్ మాత్రం అదేది పట్టించుకోకుండా ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటాడు. జియాకి కోపం వచ్చి నీ ఫియాన్సీ ఇక్కడే ఉంది కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా అని అంటూ ఉంటుంది. హాన్ ఏమో తనని కిస్ చేస్తూనే ఉంటాడు. జియా ఏడవడం స్టార్ట్ చేయగానే హాన్ ఇమీడియట్గా లేచి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. జియా ఏమో వెళ్తూ ఉంటుంది. అప్పుడే వివి హాన్ దగ్గరికి వచ్చి కూల్గా ఉండు అని చెప్తూ ఉంటుంది. హాన్కి చాలా కోపం వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తనను కూడా అంటాడు. ఆఫీస్ రూమ్లో ఎంప్లాయీస్ వచ్చి ప్రాజెక్ట్ గురించి హాన్కి చెప్తూ ఉంటారు. కానీ హాన్ అదేం పట్టించుకోకుండా జియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్కి కొన్ని ఫొటోస్ వస్తాయి, జియా వేరే పర్సన్తో ఉన్న ఫొటోస్. ఇమీడియట్గా జియా వాళ్ళ హౌస్కి వెళ్ళి నువ్వు నా వెనకాల ఏం చేస్తున్నావు, నాకు ఏమన్నా హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు జియా అంటుంది ఇది నా పర్సనల్ మ్యాటర్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది. అలాగే జియా అంటుంది మీలానే అందరూ ఉండరు అని అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హాన్ మాత్రం తన వెనకాలే వెళ్తాడు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని జియాని అడుగుతాడు. జియా అంటుంది మన డీల్ ఆల్రెడీ అయిపోయింది కదా, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వేమైనా నన్ను ఇష్టపడుతున్నావా, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటుంది. కానీ హాన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. హాన్ అంటాడు నా పెళ్ళి ఇంకా కాలేదు, నా పెళ్ళి అయ్యేదాకా మన డీల్ కంటిన్యూలోనే ఉంటుంది అని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే జియాకి హాన్ వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వస్తుంది. జియా లిఫ్ట్ చేయగానే హాన్ వాళ్ళ మమ్మీ తిడుతూ ఉంటుంది ఇంకెన్ని రోజులు మా బాబు వెనకాల పడతావు, ఆల్రెడీ తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, ఇకనైనా తను వదిలేసేయని అంటూ ఉంటుంది. హాన్ ఫోన్ తీసుకొని ఏమైంది మమ్మీ అనగానే తను చెప్తుంది వివికి అస్సలు హెల్త్ బాగాలేదు, తను హాస్పిటల్లో ఉంది, నువ్వు ఇమీడియట్గా రావాలి అని అంటుంది. తను ఇమీడియట్గా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ అంటుంది నీ గురించి అలాగే నీ సెక్రటరీ గురించి వివికి తెలిసిపోయింది, నువ్వే మేనేజ్ చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వివి అంటుంది నువ్వేంటి మన మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, ఇంకా తన వెనకాల ఎందుకు పడుతున్నావు అనగానే హాన్ అంటాడు ఓన్లీ మన మ్యారేజ్ బిజినెస్ గురించే, అంతేగాని నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇలానే మెయింటైన్ చేయు. అలాగే నా పర్సనల్ లైఫ్లో నువ్వు ఎంటర్ కావద్దు, నీ పర్సనల్ లైఫ్లో నేను ఎంటర్ కాను అని అంటాడు. అప్పుడు వివి అంటుంది సరే, కానీ అందరి ముందు మాత్రం మనం మంచి కపుల్స్ లాగా యాక్ట్ చేయాలి కదా అంటే అని అంటాడు. జియా ఏమో ఆఫీస్ అయిపోగానే ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హౌస్కి వెళ్ళడానికి. అప్పుడే ఒక ట్యాక్సీ వచ్చి రాగానే తను ట్యాక్సీలో ఎక్కుతుంది. తనకు అర్థం అయిపోతుంది గుండా అని. ఇమీడియట్గా తన దగ్గర ఉన్న స్ప్రేని కొడుతుంది. కానీ ముగ్గురు గుండాలు తనని పరిగెట్టుకుంటూ వస్తారు. జియా ఇమీడియట్గా హాన్కి కాల్ చేస్తుంది. కానీ హాన్ కాల్ ఏమో వివి లిఫ్ట్ చేస్తుంది.
ఈ బేబీ అంటుంది, "ఇప్పుడు హాన్ పడుకున్నాడు" అని అంటుంది. అది విని జియా షాక్ అవుతుంది. అప్పుడే హాన్ స్నానం చేసి వాష్‌రూమ్ నుంచి వస్తాడు. బేబీ దగ్గర ఉన్న ఫోన్ చూసి ఎవరు కాల్ చేశారని అడుగుతాడు. ఫోన్ తీసుకొని చూసేసరికి జియా కాల్ చేసి ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా జియాకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బేబీ ఏమో హాన్‌ని షెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ హాన్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. నెక్స్ట్ డే ఏమో జియా హాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను కాల్ చేసినప్పుడు బేబీ లిఫ్ట్ చేసింది. అంటే వాళ్ళిద్దరూ కలిసి నైట్ స్పెండ్ చేశారు అని అనుకుంటూ ఉంటుంది. ఎంత తొందర వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి నా లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హాన్ వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు. తనతో అంటాడు, "నీ రిజైన్ లెటర్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా! నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు" అని అంటాడు. తను అంటుంది. అలాగే తను అడుగుతాడు, "నువ్వు నాకు నైట్ కాల్ చేశావా" అని అడుగుతాడు. అప్పుడు జియా అంటుంది, "నేను నీకు నైట్ కాల్ చేశానా చేయలేదా ఇదంతా నీకేం అవసరం? నీ దగ్గర ఆల్రెడీ వీవీ ఉంది కదా! సో తను చెప్పలేదా" అనగానే హాన్ అంటాడు, "లేదు తను నాకు ఎలాంటి మ్యాటర్ చెప్పలేదు" అంటే, "అయినా మీరిద్దరూ చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారులే ఇవన్నీ మీకు ఎందుకు తెలుస్తాయి" అనగానే హాన్ అంటాడు, "నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు" అంటే, "నువ్వేం నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరలోనే మీ మ్యారేజ్ కూడా జరగబోతుంది కదా" అని అంటుంది. అప్పుడు హాన్ అంటాడు, "నువ్వు అనుకున్నట్టు ఏం లేదు" అని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతూ ఉంటాడు. కానీ బేబీ అంటుంది, "మీరిద్దరూ కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్. సో మీరిద్దరి గురించి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఏం జరుగుతుందో నేను ఎక్స్‌పెక్ట్ చేస్తానులే" అని అంటుంది. అలా చెప్పి జియా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే తన ఎదురుగా బేబీ వచ్చి, "రేపు నా బర్త్‌డే పార్టీ ఉంది. అలాగే నా బర్త్‌డే పార్టీకి నువ్వు మేల్ లీడ్‌ని పట్టుకొని రావాలి" అనగానే జియా అంటుంది, "సరే పట్టుకొని వస్తా" అని చెప్తుంది. జియా వెళ్ళిపోగానే బేబీని హాన్ అడుగుతాడు, "నైట్ జియా కాల్ చేసినప్పుడు నువ్వేం చెప్పావు తనతో" అనగానే బేబీ అంటుంది, "నేనేం చెప్పాను? నువ్వు జస్ట్ స్నానానికి వెళ్ళావని చెప్పాను. అంతకు మించి నేనేం చెప్పలేదు" అని చెప్తాడు. అప్పుడు చెప్పలేదని చెప్తుంది. అప్పుడు హాన్ అంటాడు, "ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా ఫోన్‌ని టచ్ చేయకు" అని అంటాడు. బేబీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, "మా డాడీ రేపు మన మ్యారేజ్ గురించి మాట్లాడడానికి నిన్ను డిన్నర్ పార్టీకి రమ్మన్నాడు" చెప్తుంది. హాన్ కూడా ఓకే చెప్తాడు. జియా ఏమో బస్ స్టాప్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జో వచ్చి తనని డ్రాప్ చేయడానికి తన కార్‌లో తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ హాన్ వాళ్ళిద్దరిని చూస్తాడు. హాన్ ఇమ్మీడియేట్‌గా జియాకి కాల్ చేసి, "నువ్వెక్కడున్నావు? ఇప్పుడు అర్జెంట్‌గా వర్క్ ఉంది రా" అని పిలుస్తాడు. కానీ జియా అంటుంది, "నాకు ఆల్రెడీ ఆఫీస్ అయిపోయింది. సో నేను ఇంకేమన్నా వర్క్ ఉంటే రేపు మార్నింగ్ చేస్తాను" అని ఫోన్ కట్ చేస్తుంది. జియా అండ్ జో వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. జో అడుగుతాడు జియాని, "నువ్వు హాన్‌తో డేటింగ్ చేస్తున్నావా" అనగానే తను అంటుంది, లేదు మేమిద్దరం నార్మల్ ఎంప్లాయ్ అండ్ బాస్ రిలేషన్‌షిప్పే. అలాగే తనకి తొందరలో కూడా మ్యారేజ్ జరగబోతుంది కదా అని అంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది సైడ్ నుంచి పక్క టేబుల్‌లో కూర్చొని హాన్ వింటూ ఉంటాడు. అప్పుడు జో, "నువ్వు సింగిలా" అని అడుగుతాడు. జియా కూడా అవును అని చెప్తుంది. ఇమ్మీడియేట్‌గా జో తన దగ్గరున్న రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. హాన్‌కి కోపం వచ్చి ఇమ్మీడియేట్‌గా బయటికొచ్చి జియాని లాక్కొని పోతూ ఉంటాడు. "మనకి వర్క్ ఉంది" అంటే జో ఆపుతాడు. జో అంటాడు, "ఏదైనా వర్క్ ఉంటే రేపు మార్నింగ్ చేయాలి" అని అంటాడు. సో వాళ్ళిద్దరికీ అలా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇద్దరికీ దెబ్బలు తగులుతాయి. కానీ జియా మాత్రం జో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడు హాన్ అంటాడు, "నువ్వు నా బేబీకి తల్లివి కాబోతున్నావు. కానీ నువ్వు ఇంకా తన సైడ్ ఎందుకు వెళ్ళావు" అనగానే అది విని వాళ్ళ ఫ్రెండ్ జో షాక్ అవుతాడు. "ఏంటి నిజంగానే నువ్వు ప్రెగ్నెంటా" అని అనుకుంటూ ఉంటాడు. జియా అనుకుంటుంది, "ఏంటి నేను ప్రెగ్నెంట్ గురించి చెప్పలేదు కదా! సో తినకెలా తెలిసింది" అని అనుకుంటుంది. జో ఏమో హాన్ చెప్పింది నిజమా అని అడుగుతాడు. జియా చెప్పేలోపు వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "నువ్వు ఇంకా ఓవర్ టైమ్ ఎందుకు వర్క్ చేస్తున్నావు? తొందరగా ఇంటికి రా" అనగానే, సో నేను ఇంటికెళ్తున్నా అని బస్ స్టాప్‌లో వచ్చి కూర్చుంటుంది. అప్పుడే హాన్ అక్కడికి వచ్చి, సరే కార్‌లో కూర్చో నేను హౌస్‌లో డ్రాప్ చేస్తాను" అంటాడు. అప్పుడు జియా ఏమాత్రం పట్టించుకోకుండా బస్ స్టాప్‌లోనే కూర్చొని ఉంటుంది. హాన్ వచ్చి, "నా మీద నీకెందుకు కోపంగా ఉంది? అందరి ముందు నువ్వే నా బిడ్డ యొక్క తల్లివని చెప్పినందుకా" అనగానే, "ఈ మ్యాటర్ నీకెలా తెలుసు" అని జియా అడుగుతుంది. అప్పుడు హాన్ షాక్‌లో ఉండి, "ఏంటి నువ్వు నిజంగానే ప్రెగ్నెంటా" అని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, "లేదు నేను నార్మల్‌గా చెప్పాను" అని అంటుంది. అప్పుడు హాన్ అంటాడు, "సరే నేను హౌస్‌కి తీసుకొని వెళ్తాను" అంటే, లేదు నేను వెళ్తాను" అని అంటుంది. జియా అడుగుతుంది, "సరే ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే నన్ను మ్యారేజ్ చేసుకుంటావా" అని హాన్‌ని అడుగుతుంది. అప్పుడు హాన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడు జియా అంటుంది, "సరే వదిలేయ్. నువ్వు నా హౌస్‌కి తీసుకురా" అని వెళ్ళి కార్‌లో కూర్చుంటుంది. సో కార్‌లో కూర్చోగానే హాన్ డోర్ ఓపెన్ చేసి, "ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావనుకో నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను" అని చెప్తాడు. అప్పుడు తను అనుకుంటుంది, ఓకే జాగ్రత్తగానే చూసుకుంటాడు. కానీ నన్ను మాత్రం మ్యారేజ్ చేసుకోడు అనుకుంటుంది. అప్పుడు తనతో అంటుంది, "నువ్వు బానే చెప్పావు. కానీ నేను ప్రెగ్నెంట్ ఏం కాదులే" అని చెప్తుంది.
మాత్రం ఆ విషయాన్ని నమ్మకుండా తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. సో, డాక్టర్‌తో చెక్ చేపిస్తాడు. డాక్టర్ చెప్తాడు తిను ప్రెగ్నెంట్ కాదు అని. అప్పుడు హాన్‌కి నమ్మబుద్ధి కాలేదు. జియా అంటుంది, "నేను చెప్పాను కదా! నేను ప్రెగ్నెంట్ కాలేదు అని" అని అనగానే హాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ జియా డాక్టర్‌తో మాట్లాడి ఉంటుంది. నా గురించి నువ్వు ఇతనికి చెప్పొద్దు అని. సో, అందుకే డాక్టర్ కూడా చెప్పలేదు. నెక్స్ట్ డే జియా వస్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ తన గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. జియా ఎంత వేస్ట్ అమ్మాయి, తన క్యారెక్టర్ ఎంత బ్యాడ్, మన బాస్‌ని సెడ్యూస్ చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మంచిదైంది బాస్‌కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. లేకపోతే జియా బాస్ వెనకాలే పడుతుండే అని మాట్లాడుతూ ఉంటారు. జియాకి కోపం వచ్చి వాళ్ళ మీద వాటర్ పోస్తుంది. సో, వాళ్ళంటారు, "నువ్వు నిజంగానే బాస్‌ని సెడ్యూస్ చేసావు కదా! ఇంతకంటే ఎంత పెద్ద ప్రూఫ్ ఉంది. నువ్వేంటి ఇలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నావని" వాళ్ళు జియాని తిడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి ఎంప్లాయీని తిడతాడు. "ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో ఆఫీస్‌లో నుంచి తీసేస్తాను" అంటే తను బతిలాడుతూ ఉంటుంది. హాన్ ఏమో జియాని ఆఫీస్ రూమ్‌కి తీసుకొనొచ్చి తనతో అంటాడు, "రేపు బర్త్‌డే పార్టీకి నువ్వు రావాల్సిన అవసరం లేదులే" అనగానే జియా అంటుంది, "ఓహ్! బర్త్‌డే పార్టీకి వస్తే నీ పరువు పోతుందని అలా అంటున్నావా" అంటుంది. అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని లాక్కొని తనని మళ్ళీ ఫోర్స్‌ఫుల్‌గా కిస్ చేసుకుంటూ ఉంటాడు. కానీ జియాకి చాలా కోపం వచ్చి అక్కడే ఉన్న షాక్ పట్టుకొని, "ఇంకోసారి ఇలా చేశావనుకో ఊరుకోను" అని అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ జోని మీట్ అవుతుంది. జియా ఏమో వివి యొక్క బర్త్‌డే పార్టీకి తన ఫ్రెండ్ జోని పట్టుకొని వస్తుంది. అది చూసి హాన్ షాక్ అవుతాడు. వివి వాళ్ళ మదర్ అడుగుతుంది, "తినెవరు?" అనగానే కావాలని జియా చెప్తుంది, "తిను నా బాయ్ ఫ్రెండ్" అని చెప్తుంది. అది వినగానే హాన్‌కి ఇంకా కోపం వస్తుంది. జియా ఏమో ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పర్సన్‌కి కాల్ చేసి, "నేను హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను" అని చెప్తుంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ విని ఇమ్మీడియేట్‌గా హాన్‌కి చెప్తాడు. హాన్ ఏమో జియా దగ్గరికొచ్చి, "ఏంటి నువ్వు హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నావా?" అంటే, "హా! నేను నీ దగ్గర ఉండాలనుకోవట్లేదు. నేను ఇమ్మీడియేట్‌గా వేరే హౌస్‌కి వెళ్ళాలనుకుంటున్నాను" అని అంటుంది. హాన్ బలవంతంగా తన ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్ళి తనని ఫోర్స్‌బుల్‌గా కిస్ చేస్తూ ఉంటాడు. తనకి కోపం వచ్చి కొడుతుంది. అప్పుడు హాన్ అంటాడు, "ప్లీజ్ నాకు 3 ఇయర్స్ టైమ్ ఇవ్వు. నేను వివికి డైవర్స్ ఇచ్చేస్తాను" అని అంటాడు. అప్పుడు జియా అంటుంది, "నేను నీకెలా కనిపిస్తున్నాను? ఇద్దరు పర్సన్ లైఫ్‌లోకి వచ్చి వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసేలాగా కనిపిస్తున్నానా? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో తన హౌస్‌లో ఉన్నప్పుడు వివి వస్తుంది. సో, వివి వచ్చి జియాని కొడుతుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి, "మా పాపని కొట్టావనగానే" జియా అండ్ హాన్ వీళ్ళిద్దరి మధ్యలో ఫోటోస్ చూపించి, అలాగే వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ గురించి చెప్తుంది. అది వినగానే వాళ్ళ మమ్మీ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే హాన్ అక్కడికి కేక్ పట్టుకొని వస్తాడు. ఎందుకంటే జియా వాళ్ళ మమ్మీ యొక్క బర్త్‌డే కాబట్టి. కానీ అక్కడ జియా ఏడుస్తూ ఉండడం చూసి, "ఏం జరిగింది?" అని అంటాడు. అప్పుడు తను అంటుంది, "నీకు తెలియకుండా ఏం జరుగుతుంది? అండ్ వివి వచ్చి మా మమ్మీకి నిజమంతా చెప్పేసింది. అలాగే ఇప్పుడు మా అమ్మ ఇలాంటి సిట్యుయేషన్‌లోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా" అని అంటాడు. "నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను" అని అంటాడు. కానీ జియా మాత్రం అదేం పట్టించుకోదు. నెక్స్ట్ డే హాన్ అండ్ వివి ప్రెస్ కాన్ఫరెన్స్‌కి వస్తారు. సో, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అందరికీ హాన్ చెప్తాడు, "మా ఇద్దరి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నామని" చెప్తాడు. అది వినగానే వివి షాక్ అవుతుంది. "ఏంటి నువ్వు ఇలా మాట్లాడావేంటి?" అనగానే హాన్ అంటాడు, "నువ్వు నిన్న నైట్ ఎక్కడికెళ్ళావు? నీకు తెలియదా? నువ్వేం చేశావని? నేను ఆల్రెడీ చెప్పాను కదా! నా పర్సనల్ లైఫ్‌లోకి ఇన్వాల్వ్ కావద్దని. కానీ నువ్వెందుకు పర్సనల్ లైఫ్‌లోకి ఇన్వాల్వ్ అయ్యావు? సో, వాళ్ళ మమ్మీకెందుకు నువ్వు చెప్పావు?" అనగానే తను అంటుంది, "సో, సెక్రటరీదే కదా తప్పు. ఇంకా నువ్వెందుకు నన్ను తిడుతున్నావు?" అని అంటుంది. హాన్ అంటాడు, "నీ మీద నాకెలాంటి ఫీలింగ్స్ లేవు" అని అంటాడు. ఒకవేళ జియాతో నేను మాట్లాడకపోయినా నీ మీద నాకెలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటాడు. అప్పుడు జియా అంటుంది, "అవునా? సరే నీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ కోసమే కదా నువ్వు జియాని రిలేషన్‌షిప్‌లో పెట్టుకున్నావు. ఎందుకంటే తను సేమ్ నీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లాగా ఉంటుందనే కదా! ఒకవేళ నీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ రిటర్న్ తిరిగి వస్తే అప్పుడు నీకు జియా కావాలా? లిన్ కావాలా? ఎవరిని డిసైడ్ అయితావు?" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హానేమో హౌస్‌కి రాగానే తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటుంది. సో, తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ని చూసి షాక్ అవుతాడు. "నువ్వేంటి ఇక్కడ?" అనగానే తను అంటుంది, "నేను అబ్రాడ్ నుంచి ఈరోజే వచ్చాను. సో, నాకు ఉండడానికి ప్లేస్ కూడా లేదు. ఈరోజు మీ హౌస్‌లో ఉండొచ్చా?" అని అడుగుతుంది. సో, హాన్ కూడా ఓకే చెప్తాడు. జియా ఏమో వాళ్ళ మమ్మీని హాస్పిటల్ తీసుకొని వస్తుంది. డాక్టర్ అంటాడు, "ఇప్పుడు ఆపరేషన్‌కి చాలా మనీ అవసరం" అని చెప్తాడు. జియా అనుకుంటుంది, "ఇప్పుడు నా దగ్గర ఎలాంటి మనీ లేవు కదా! ఇప్పుడు నేను మళ్ళీ హాన్‌ని హెల్ప్ అడగాలి కావచ్చు" అని హాన్ దగ్గరికి వెళ్తుంది. సో, హాన్ హౌస్‌కి వెళ్ళగానే అక్కడ లిన్ ఉంటుంది. లిన్‌ని చూసి షాక్ అవుతుంది. లిన్ వచ్చింది కాబట్టే
బీబీతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు లిన్ అడుగుతుంది, హాన్‌తో ఏమన్నా వర్కా అని అడుగుతుంది. అప్పుడు తను అంటుంది, ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి జియాని చూసి, ఏంటి ఎందుకు సడన్‌గా వచ్చి ఇంత సడన్‌గా ఎందుకు వెళ్తున్నావు అంటే తనేం రెస్పాన్స్ ఇవ్వదు. సో తను అంటుంది హాన్‌తో, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని బీబీతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నావా? అలాగే ఇప్పుడు నువ్వు నా మీద కూడా అధికారం ఎందుకు చెలాయించాలని చూస్తున్నావు? అలాగే నేను ఎప్పుడూ నీకు మిస్ట్రెస్ అవ్వాలని అనుకోవడం లేదు అని చెప్తుంది. హాన్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు తిను ఎందుకు వచ్చిందో అని. కానీ జియా మాత్రం అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో హాస్పిటల్‌లో ఉండగానే వాళ్ళ ఫ్రెండ్ జో వచ్చి వాళ్ళ మమ్మీ యొక్క ఫీజ్‌కి సంబంధించిన మనీ అంతా పే చేస్తాడు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి జోని అడుగుతాడు, నువ్విక్కడేం చేస్తున్నావు అని జియాని కూడా అడుగుతాడు. అప్పుడు జో అంటాడు, నీకు కనీసం తిన గురించి ఏం తెలుసు? వాళ్ళ మమ్మీ హాస్పిటల్‌లో ఉంది. అలాగే తన గురించి నువ్వు కేర్ చేసినట్టే మాట్లాడుతున్నావే అని తను అంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ జో సైడే జియా మాట్లాడుతూ ఉంటుంది. హాన్‌కి చాలా కోపం వచ్చి, నువ్వెందుకు ఎప్పుడు తన వైపే సపోర్ట్ చేస్తూ ఉంటావు అని అంటూ ఉంటాడు. అప్పుడు జియా అంటుంది, నీ దగ్గరికి ఆల్రెడీ లిన్ వచ్చింది కదా, నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు అని అంటుంది. అది వినగానే నువ్వేం నాకు అవసరం లేదు, నీలాంటి ఒక అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారా అని తనని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జియా అంటుంది, సరే ఇది మంచి విషయమే, ఇప్పటికిప్పుడు మీ హౌస్‌ని నేను ఖాళీ చేస్తాను, అలాగే ఆఫీస్‌లో కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతాను అనగానే హాన్ అంటాడు, ఇంత ఈజీగా నేను పంపిస్తాను అనుకుంటున్నావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో న్యూస్ చూస్తుంది. అందులో హాన్ అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒకే రూమ్‌లో ఉంటున్నారు. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి బీబీతో మ్యారేజ్ ప్రపోజల్స్ క్యాన్సిల్ చేశారు అని న్యూస్ వస్తుంది. అప్పుడే జియా కార్‌లో నుంచి దిగగానే సో తను షిఫ్ట్ అయ్యే హౌస్ కాకుండా డ్రైవర్ రాంగ్ అడ్రస్‌కి తీసుకొచ్చాడు అనుకుంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి, నువ్వు నన్ను వదిలేసి ఎంత దూరం వెళ్ళలేవు అని తనని లాక్కొని వెళ్తాడు. అలాగే తనని బెడ్ మీద నెట్టేసి అప్పుడు జియా అంటుంది, మన ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అని అంటుంది. అప్పుడు తను అంటాడు, నీ మీద నేను చాలా మనీ ఖర్చు పెట్టాను, ఇంత ఈజీగా వదిలేస్తాను అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు జియా అంటుంది, నీ వెనకాల లిన్ ఉంది కదా, నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు అనగానే తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను అంటాడు, నేను బీబీతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది నీ గురించే అని చెప్తూ ఉంటాడు. కానీ జియా మాత్రం తన మాట అస్సలు నమ్మదు. అప్పుడు తను అంటాడు, నువ్వేంటి నన్ను అస్సలు నమ్మట్లేదు, నీ ఫ్రెండ్ జోని మాత్రమే నమ్ముతావా అంటే జియా అంటుంది, అవును, నీకంటే అతను చాలా బెటరు అని అంటుంది. అప్పుడు హాన్ అడుగుతాడు, ఏంటి నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావా అని అడిగితే తను అంటుంది, నేనైతే లైక్ చేయట్లేను, కానీ తను జో మాత్రం నన్ను తప్పకుండా లైక్ చేస్తున్నాడు అని అంటుంది. అది విని జెలస్‌గా ఫీల్ అయ్యి ఫోర్స్‌బుల్‌గా జియాని కిస్ చేస్తూ ఉంటాడు. సో జియాకి కోపం వచ్చి చెంపదెబ్బ కొడుతుంది. హాన్ అంటాడు, మీ మమ్మీకి బాలేనప్పుడు నేను ఇంత మనీ స్పెండ్ చేశాను కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని హాన్ అంటాడు. అప్పుడు తను అంటుంది, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌లా ఉన్నాననే కదా నువ్వు నన్ను నీ దగ్గర పెట్టుకున్నావు. సో ఇప్పుడు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చేసింది. సో నాతో నీకు అవసరం లేదు కదా, ఇంకా నా వెనకాల ఎందుకు పడుతున్నావు అని అంటుంది. అలాగే నువ్వే చెప్పావు కదా, నాలాంటి ఒక అమ్మాయిని అసలు ఎవరు లవ్ చేయరని, అంటే నేను ఇష్టం లేదని కూడా చెప్పావు కదా అని అంటుంది. హాన్ అంటాడు, వాళ్ళందరికంటే నువ్వే ఇష్టమని తనకు చెప్తూ ఉంటాడు. కానీ జియా మాత్రం అసలు హాన్ మాటని అస్సలు పట్టించుకోదు. అప్పుడే హాన్‌కి కాల్ వస్తుంది లిన్ నుంచి. సో లిన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే తను అంటుంది, నాకు కొంచెం హెల్త్ బాలేదు, ఇమీడియట్‌గా హాస్పిటల్‌కి రా అని అంటుంది. సో ఇమీడియట్‌గా తను పరిగెట్టుకుంటూ హాస్పిటల్‌కి వెళ్తాడు. హాస్పిటల్‌లో తనని చూసి ఏమైంది అని అడుగుతాడు. లేదు, నాకు కొంచెం హెల్త్ బాలేదు, నేను అబ్రాడ్ నుంచి వచ్చాను కదా, కొంచెం ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది అని అంటుంది. నెక్స్ట్ డే లిన్ జియా వాళ్ళ హౌస్‌కి వెళ్ళి అంటుంది, నువ్వు జస్ట్ నాలాగా ఉన్నావనే తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు, అంతే తప్ప నువ్వే నేనని అస్సలు అనుకోవద్దు. అలాగే నా పర్సన్‌ని నేను ఎప్పుడైనా లాక్కుంటాను, నీకు సంబంధం లేకుండా చేస్తాను అని జియాతో లిన్ అంటూ ఉంటుంది. ఈవినింగ్ కాగానే హాన్ జియా దగ్గరికి వచ్చి కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సో ఇమీడియట్‌గా తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళగానే డాక్టర్ హాస్పిటల్‌లో జియా ప్రెగ్నెంట్ అని చెప్తాడు. అది వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జియా కోసం ఒక డైమండ్ రింగ్‌ని కూడా కొని పెడతాడు. అప్పుడే తనకెవరో ఫోటో పంపిస్తారు, జో అండ్ జియాది. తినేమో బయటికి వెళ్ళగానే జో అండ్ జియా వీళ్ళిద్దరూ కార్‌లో కూర్చుంటారు. జో ఏమో తన కార్ సీట్ పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ హాన్ వీళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్నారు అని అనుకుంటాడు. హాన్‌కి చాలా కోపం వచ్చి,
జోని కొడుతూ ఉంటాడు. అలాగే జియా దగ్గరికెళ్ళి "నువ్వు ఇతనితో నైట్ స్పెండ్ చేస్తున్నావా?" అని తిడుతూ ఉంటాడు. అప్పుడు జియా అంటుంది, "నేను ఎవరితో నైట్ స్పెండ్ చేస్తే నీకేంటి? నా పర్సనల్ లైఫ్‌లోకి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు?" అని అంటుంది. "డాక్టర్ చెప్పాడు నువ్వు ప్రెగ్నెంట్ అని. అంటే నీ కడుపులో ఉన్న బేబీకి తండ్రెవరు? జోనా? నేనా?" అని అనగానే జియా అంటుంది, "నువ్వే" అంటే, "సరే ఈ మాటలు నేను నమ్మదలుచుకోలేదు. సో నేను ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేపిస్తాను" అని హాన్ హాస్పిటల్‌లోకెళ్ళి తనకి టెస్ట్ చేపిస్తాడు. అప్పుడు డాక్టర్ వచ్చి చెప్తుంది, "ఈ బేబీకి తండ్రి నువ్వు కాదు" అని. సో ఇమ్మీడియేట్‌గా జియాన్ అంటాడు, నీకెంత ధైర్యం అంటే నువ్వు జోతో కలిసి ఆ బేబీని కంటున్నావా" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జియాతో లిన్ అంటుంది, "చూసావా నేను చెప్పాను కదా నీకు, నీ దగ్గర నుంచి నేను నా మ్యాన్‌ని లాగేసుకుంటానని. ఇప్పుడేం జరిగిందో చూసావా" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు జియాకి అర్థమవుతుంది, ఓకే ఇదంతా చేసింది నువ్వేనా, టెస్టులు చేయించేసింది నువ్వేనా అని అనుకుంటుంది. హాన్ హౌస్‌కి రాగానే లిన్ హాన్‌ని సెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకి బ్రేకప్ అయిపోయింది కానీ రీస్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది. కానీ హాన్‌కి మాత్రం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా అప్పుడే అక్కడికి వాళ్ళ ఇంట్లో పనిచేసే వర్కర్ వచ్చి, "బాస్ జియాకి యాక్సిడెంట్ అయిందట" అని చెప్తాడు. అది వినగానే తను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. లిన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాన్ యాక్సిడెంట్ అయిన ప్లేస్‌కి వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ బాడీస్‌ని తీసుకొని అంబులెన్స్‌లో ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. అప్పుడు హాన్ అనుకుంటాడు, జియాని కనీసం వాళ్ళు చూడ్డానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సో తను అనుకుంటాడు జియా చనిపోయిందని బాధపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ జో ఆల్రెడీ జియాని హాస్పిటల్‌లో తీసుకొని వచ్చి ఉంటాడు. జియాతో అంటాడు, "మీ డాడీ ఎవరో నీకు తెలుసా?" అని జియాతో జో అడుగుతాడు. అప్పుడు జియా అంటుంది, "మా డాడీ చనిపోయాడని మా మమ్మీ చెప్పింది" అనగానే, "మీ డాడీ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ" అని చెప్తాడు. ఇక్కడేమో హాన్ ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జియా చనిపోయిందని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి లిన్ వచ్చి, "నువ్వు ఇంతలా ఎందుకు ఫీల్ అవుతున్నావు? కనీసం నిన్ను నువ్వు హ్యాండిల్ చేసుకోలేవా?" అనగానే తను అంటాడు, "అసలు జియా కడుపులో ఉన్న బేబీ నా బేబీనే. నేను వేరే హాస్పిటల్‌లో కూడా రిపోర్ట్స్ పంపించాను. అవి ఇప్పుడే వచ్చాయి. కానీ నేను తనని అనవసరంగా తిట్టి నా వల్లనే ఇలా జరిగింది" అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు లిన్ అంటుంది, "నువ్వు తనని నా ప్లేస్‌లో ఒక సబ్‌స్టిట్యూట్ లాగానే పెట్టావు కదా! మరి ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నువ్వు నన్నే కదా లవ్ చేస్తున్నావు" అనగానే హాన్ అంటాడు, "లేదు నాకు జియా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అనుకున్నాను నీ ప్లేస్‌లోనే తను ఉంది అనుకున్నాను. కానీ ఏ మొత్తం నా మనసులో ఉంది అని తర్వాత తెలిసింది" అని అంటాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే 5 ఇయర్స్ తర్వాత జియా తన బాబుతో మళ్ళీ అబ్రాడ్ నుంచి రిటర్న్ కంట్రీకి వస్తుంది. అప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో హాన్ తనని చూసి అసిస్టెంట్‌తో అంటాడు, "తను జియా కదా" అనగానే అసిస్టెంట్ అంటాడు, "బాస్ ఇంకా మీరెందుకు మర్చిపోలేకపోతున్నారు? జియా చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. సో ఎవరినో పట్టుకొని మీరెందుకు ఇలా అంటున్నారు" అని అంటాడు. హాన్ ఏమో వాళ్ళ మమ్మీని మీట్ అవ్వడానికి హాన్ ఏమో లిన్ని తీసుకొని వాళ్ళ మమ్మీని మీట్ అవ్వడానికి తీసుకొని వెళ్తాడు. కానీ వాళ్ళ మమ్మీ అంటుంది, "నువ్వు గ్రూప్ కంపెనీ యొక్క అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి. ఇలాంటి లిన్ని మ్యారేజ్ చేసుకుంటే మన కంపెనీలో ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకపోతే నేను ఆఫీస్‌లోనే కాదు ఇంట్లో నుంచి కూడా ఎలాంటి ప్రాపర్టీ ఇవ్వను" అని అంటుంది. లిన్ హాన్‌తో చెప్తుంది, "సరే మనం ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మాయిని చూద్దాం" అని అంటుంది. పెద్ద పార్టీ అటెండ్ చేస్తాడు. సో వాళ్ళ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ వాళ్ళ కూతుర్ని ఇంట్రడ్యూస్ చేసి, అలాగే తనకి త్వరలోనే ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది అని హాన్‌ని చూపిస్తాడు. జియాని చూసి, "నువ్వు నిజంగా జియానే కదా" అనగానే తను అంటుంది, "నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్నది కరెక్టే కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి. కానీ నువ్వనుకునే పర్సన్ మాత్రం నేను కాదు" అని అంటుంది. అప్పుడే అక్కడికి జో రాగానే జియా జోతో వెళ్తుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది, నువ్వు నిజంగానే జియా కదా అంటే తను ఏం ఆన్సర్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో జియా వాళ్ళ డాడీ జియాకి చెప్తాడు, "నువ్వు హాన్ గ్రూప్ కంపెనీ యొక్క హాన్‌తో ఈరోజు పెళ్లి చూపులకు వెళ్ళాల్సి ఉంటుంది" అని చెప్తాడు. సో జియా కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్‌కి వస్తారు. అప్పుడు హాన్ అంటాడు, "నాకు అర్థమైపోయింది నువ్వు జియా కాదని" అని అంటాడు. జియా ఏమో తనకి ఫుల్ డ్రింక్ చేపిచ్చి పడిపోయేలాగా చేస్తుంది. సో ఇమ్మీడియేట్‌గా తను అనుకుంటుంది లిన్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకొని తనని బెడ్రూమ్‌కి తీసుకెళ్ళి తన డ్రెసెస్ విప్పి అలా ఫొటోస్ దింపి లిన్‌కి పంపిస్తుంది. లిన్ ఇమ్మీడియేట్‌గా జియా దగ్గరికి వచ్చి తనని తిడుతూ ఉంటుంది. అప్పుడు జియా అంటుంది, "నాకు తెలుసు నువ్వు అబ్రాడ్ నుంచి ఎందుకు వచ్చావో. మీద అక్కడ డ్రగ్ కేస్ పడింది కదా! అలాగే నువ్వు అక్కడ చాలా ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది. సో నీ దగ్గర మనీ లేవు కాబట్టి నువ్వు మళ్ళీ హాన్ దగ్గరికి వచ్చి నన్ను సెడ్యూస్ చేయడానికి చూస్తున్నావు" అనగానే లిన్ షాక్ అవుతుంది. "ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు" అనగానే, "ఇప్పుడు కంపెనీ యొక్క
సీఈఓని. అలాగే ఇంత చిన్న మ్యాటర్ తెలుసుకోవడం అంత పెద్ద విషయం కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్ ఫాస్ట్‌గా హాన్ రూమ్‌కి వెళ్ళి హాన్‌తో అంటూ ఉంటుంది. "నువ్వెందుకు ఇలా చేశావు?" అని అంటూ ఉంటుంది. అలాగే తనకు చెప్తుంది. "నువ్వు అనుకున్నది కరెక్టే. తను నిజంగానే జియా. తనే చెప్పింది నీ మీద పగ తీర్చుకోవాలని." ఎంగేజ్‌మెంట్ పార్టీ జరుగుతూ ఉంటుంది. హాన్ అండ్ జియాది. సో, వాళ్ళ మమ్మీ అంటుంది, "ఏంటి జియాకి 5 ఇయర్స్ బాబున్నాడా?" అని షాక్ అవుతుంది. సో, జియా అంటుంది, "ఓకే. నాకు 5 ఇయర్స్ బాబున్నాడు. ఇప్పటికిప్పుడు మీరు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోండి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ కూడా జియా దగ్గరికొచ్చి, "ఏంటి అతను నా కొడుకా?" అని అడుగుతాడు. అప్పుడు జియా అంటుంది, "నువ్వే అన్నావు కదా! ఆ రోజు హాస్పిటల్‌లో రిపోర్ట్స్ చూసి అతను జో యొక్క కొడుకని. ఇప్పుడెందుకు ఇలా అడుగుతున్నావని?" జియా హాన్‌తో అంటుంది. హాన్ ఏమో ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లిన్ కాల్ చేసి, నాకు 5 మిలియన్స్ అర్జెంట్‌గా మనీ పంపియి. ఎందుకంటే నేనిప్పుడు సర్జరీ చేయించుకోవాలి" అనగానే హాన్ తనకి 5 మిలియన్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఇమ్మీడియేట్‌గా లిన్ ఏమో మనీ ఇవ్వడానికి ఒక పబ్‌కి వెళ్తుంది. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ తను జియాకి యాక్సిడెంట్ చేపించింది కదా! సో, ఆ గుండాలకి మనీ ఇవ్వడానికి పబ్‌కి వెళ్తుంది. అక్కడ ఎవరో ఉండరు. జియా ఉంటుంది. జియాని చూసి షాక్ అవుతుంది. సో, హాన్ దగ్గరికొచ్చి, "నువ్వు లిన్‌కి 5 మిలియన్స్ ఇచ్చావు. అది కూడా తను నన్ను చంపడానికి పెట్టిన గుండగళ్ళకి" అనగానే హాన్ అంటాడు, "లేదు తనకి సర్జరీ ఉందని చెప్పింది" అంటే, "సరే ఇవేనా ఆ మనీ" అని తన కార్డ్ చూపిస్తుంది. సో, హాన్ ఇమ్మీడియేట్‌గా లిన్‌కి కాల్ చేయగానే లిన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఇక్కడేమో హాన్ అండ్ జియా ఎంగేజ్‌మెంట్ వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేస్తారు. అప్పుడు జియా ఏమో జోని పట్టుకొని వస్తుంది. అప్పుడు హాన్ అడుగుతాడు, "ఈరోజు మన ఇద్దరి ఎంగేజ్‌మెంట్ కదా! నువ్వెందుకు ఇతన్ని పట్టుకొని వచ్చావు?" అనగానే తను అంటుంది, "తీసుకొనొస్తే ఏంటి? నువ్వు నీ వెనకాల ఎప్పుడు లిన్‌ని తీసుకొనొస్తే తప్పులేదు కానీ నేను నా ఫ్రెండ్‌ని తీసుకొనొస్తే తప్పా?" అని అంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడే లిన్ వచ్చి, "అసలు గు ఫ్యామిలీ యొక్క వారసురాలిని నేను, నువ్వు కాదు" అని తన దగ్గరున్న బ్రాస్లెట్ చూపిస్తుంది. అది చూసి వాళ్ళ డ్యాడీ నిజంగానే తినే నా కూతురు అని అనుకుంటాడు. సో, లిన్‌ని దగ్గరికి తీసుకుంటాడు. హాన్ వాళ్ళ మమ్మీ కూడా, "అవును. నేను కూడా ఇన్ని డేస్ నుంచి ఎంగేజ్‌మెంట్ కోసం ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నీకు ఆల్రెడీ 5 ఇయర్స్ బాబు ఉన్నాడు కదా!" అని. సో, బిజినెస్ కోసం నేను మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు నువ్వు మాకు అవసరం లేదు అని వాళ్ళ మమ్మీ అంటుంది. లిన్నే మా కోడలు. ఎందుకంటే తనే గు ఫ్యామిలీ యొక్క వారసురాలు అని లిన్‌కి వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేస్తుంది. అప్పుడే జో వచ్చి ఇమ్మీడియేట్‌గా జియాని తీసుకొని వెళ్తాడు. తన వెనకాలే హాన్ కూడా వెళ్తాడు. కానీ జో మాత్రం జియాని ఒక ప్లేస్‌కి తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేస్తాడు. తనతో అంటాడు, "ఒకవేళ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే ఇంకెవ్వరిని మ్యారేజ్ చేసుకోవద్దు. నేను నిన్ను చంపేస్తాను" అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగేసరికి అప్పుడే హాన్ వచ్చి జియాని కాపాడతాడు. జియా చాలా ఏడుస్తుంది. జియాతో హాన్ అంటాడు, "మీ మమ్మీ ఇంకా బతికే ఉంది. మీ మమ్మీ వస్తే అందరికీ నిజం తెలుస్తుంది. ఎవరు గు ఫ్యామిలీ యొక్క వారసురాలో" అని అంటాడు. సో, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవలన్నీ సాల్వ్ అవుతాయి. వాళ్ళ ఇంట్లో నుంచి బాబుని తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటుంది, "నువ్వు లిన్నే మ్యారేజ్ చేసుకోవాలి. తిన వెనకాల వెళ్ళొద్దు" అన్నా కానీ హాన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే హాన్‌కి కాల్ వస్తుంది. జియా వాళ్ళ మమ్మీ ఎక్కడుందో తెలుస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా జియా అండ్ హాన్ ఇద్దరు కలిసి ఆ హాస్పిటల్‌కి వెళ్తారు. సో, వాళ్ళ మమ్మీ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. సో, వాళ్ళ మమ్మీని తీసుకొనొచ్చి వాళ్ళ డ్యాడీకి చూపిస్తారు. వాళ్ళ డ్యాడీ వాళ్ళ మమ్మీని గుర్తుపట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే లిన్నే ఇన్ని మంత్స్ నుంచి వాళ్ళ మమ్మీని కిడ్నాప్ చేసి దాచిపెట్టిందని అర్థమైపోతుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డాడీ పోలీసులను పిలిపించి లిన్ని అరెస్ట్ చేపిస్తాడు. సో, తన రియల్ డాటర్ ఇప్పుడు జియానే అని అనుకుంటాడు. హాన్ కింద పడిపోతాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే డాక్టర్ అంటాడు, "తినకెవరో పాయిజన్ ఇచ్చారు. దీనికి యాంటీబయాటిక్ ఉంటేనే తిని సెట్ అవుతాడు" అనగానే జియా వాళ్ళ మమ్మీకి అన్ని యాంటీబయాటిక్స్ గురించి తెలుసు. సో, తను ఇమ్మీడియేట్‌గా ఒక మెడిసిన్ తయారు చేసి తనకు ఇస్తుంది. అప్పుడు హాన్ లేస్తాడు. హాన్ లేవగానే జియాతో అంటాడు, "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవ్వరూ ఇంపార్టెంట్ కాదు" అని తన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాడు. జియా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, వీళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.